లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ పిటిషన్ను విచారించింది జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఈ కేసులో నాగం తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, ప్రభుత్వ ఖజానాకు 2426 కోట్ల రూపాయల నష్టం జరిగిందని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వం ఆమోదించిన ప్రకారం 65% పంపులు, మోటార్ల కోసం బీహెచ్ఈఎల్కు చెల్లింపులు, 35% సివిల్ వర్క్స్కు మేఘాకు చెల్లింపులు చేయాలి. కానీ అంతర్గత ఒప్పందం ప్రకారం బీహెచ్ఈఎల్కు 65% నుంచి 20%కి తగ్గించారని అన్నారు. మేఘాకు 80% చెల్లింపులు జరిగాయన్న నాగం తరఫు లాయర్ 65:35 నుంచి 20:80కు ఎలా మారిందని ప్రశ్నించారు. ఇందులో భారీ ఎత్తున అవినీతి జరిగిందన్నారు. మరోవైపు మేఘా తరఫున వాదనలు వినిపించారు ముకుల్ రోహత్గి. తెలంగాణ హైకోర్టులో దీనికి సంబంధించిన 5 పిటిషన్లు కొట్టివేశారని, ఇందులో ఎలాంటి ఫ్రాడ్ లేదని హైకోర్టు స్పష్టం చేసిందని తెలిపారు. సివిసి కూడా ఇందులో ఏమీ లేదని తేల్చిందన్నారు. బీహెచ్ఈఎల్ కూడా ఇందులో ఫిర్యాదు చేయలేదన్న ముకుల్ రోహత్గి ఏదో ఒక డాక్యుమెంట్ తెచ్చి కేసులు వేస్తున్నారని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ బాగా పనిచేస్తోందని వాదించారు రోహత్గి. ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.